నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ప్రజా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. గంట స్తంభం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను జిల్లా ప్రత్యేకాధికారి బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్, ఆర్డీఓ దాట్ల కీర్తి తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిసరాల పరిశుభ్రత ధ్యేయంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రమణమూర్తి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా విజయనగరం నగరపాలక సంస్థలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ నెల కాన్సెప్ట్ ఏంటంటే అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్రమోట్ రీయూజబుల్స్. అంటే ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్ని నిషేధిద్దాం, అలాగే దానికి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగిద్దాం అన్నది ఈ నెల కాన్సెప్ట్. అందులో భాగంగానే ఈ రోజున గంట స్తంభం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు భారీ స్థాయిలో ర్యాలీని ఈరోజు నిర్వహిస్తున్నాము ప్రజల్లో అవగాహన కోసం. అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, ప్రతిజ్ఞ ఉంటుంది. తర్వాత గౌరవ కలెక్టర్ గారు, అలాగే మన గౌరవ జిల్లా స్పెషల్ ఆఫీసర్ గారు వారు వస్తారు. అక్కడ కూడా కార్యక్రమాలు ఉంటాయి 10:30 తర్వాత. సో ఈ రకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలని అన్ని వార్డుల్లో కూడా ఈరోజు చేయడంతో పాటుగా సెసా యాప్ అని ఉంది, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్. దాంట్లో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ప్రజలు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించాలి, నగరపాలక సంస్థకి తోడ్పాటును అందించాలి. ఎట్లా అంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా ప్రత్యామ్నాయ వస్తువులను వాడి వారి పర్యావరణానికే కాకుండా మా నగరపాలక సంస్థకి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.